వెల్కమ్ టు ఎస్ఎన్కే ప్రాజెక్ట్స్. మై నేమ్ ఇస్ శివారెడ్డి. ఇప్పుడు మీకు 3 BHK ఫ్లాట్స్ రెడీ టు మూవ్ ఉన్న ఫ్లాట్స్ చూపించడానికి వీడియో చేస్తున్నాను. మంచి సైజులో ఉంది, మంచి బెస్ట్ ప్రైస్లో కూడా ఉంది. మీరు ఫుల్ వీడియో చూడండి. మీకు కంప్లీట్గా పార్కింగ్ ఏరియా నుంచి టెర్రస్ వరకు ఫుల్గా చూపిస్తాను. మొత్తం కంప్లీట్ ఫ్లాట్స్ అన్ని ఇంటీరియర్ చేసిన ఫ్లాట్స్ ఉన్నాయి, ఇందులో ఇంటీరియర్ చేయని ఫ్లాట్స్ ఉన్నాయి, రెండు కూడా చూపిస్తాను. అండ్ మీరు కాల్ చేసినప్పుడు ఒకవేళ నాది మొబైల్ నెంబర్ అనేది కలిసినా కలవకపోయినా మీకు వాట్సాప్ లింక్ అనేది ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో. ఆ వాట్సాప్ లింక్ మీద క్లిక్ చేసి మీకు ప్రాపర్ డీటెయిల్స్ మనకు మెసేజ్ పెట్టండి. నేను మీకు డీటెయిల్స్ అన్ని కూడా వాట్సాప్ చేస్తాను. ఇప్పుడు ఇది మీరు చూస్తున్నదంతా కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది. ఇందులో మనం వచ్చేసరికి కార్ పార్కింగ్ ఇస్తున్నాము, లిఫ్ట్ ఇస్తున్నాము, సీసీ కెమెరా ఇస్తున్నాము, జనరేటర్ ఉంటుంది, ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి మీకు బిల్డింగ్ ఎలివేషన్ చూడండి ఒకసారి. ఇది మనకి బిల్డింగ్ ఎలివేషన్ వస్తుంది. ఇది 2 రోడ్ల కార్నర్ బిట్టు. ఒకటి 40 ఫీట్ రోడ్ ఉంటుంది, ఇక్కడ ఒకటి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. రెండు వైపులా రోడ్ ఉంటుంది అపార్ట్మెంట్కి. మనకి మంచి లొకేషన్లో కూడా ఉంది. ఇప్పుడు మీకు పైన ఫ్లాట్ లోపల చూపిస్తారండి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీకు లిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి మనకి పైన స్టెప్స్. ఇప్పుడు మీకు పైన ఫ్లాట్ లోపలికి వెళ్దాం రండి. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. ఇలా స్టెప్స్ ఎక్కగానే ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది. ఇది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్. నార్త్ ఫేసింగ్కి డోర్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి అటువైపు ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్కి వచ్చేసరికి ఇక్కడ నుంచే గేట్ పెట్టుకొని ఇదంతా కూడా ఈస్ట్ ఫేసింగ్ యూజ్ చేసుకోవచ్చండి. ఈ ఫ్లాట్ తీసుకున్న వాళ్ళు ఇదంతా కూడా యూజ్ చేసుకోవచ్చు బాల్కనీ కింద. ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చరికి ఇదంతా హాల్ వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఇది కిచెన్ ఏరియా. కిచెన్ పక్కనే మనకి యూటిలిటీ ఏరియా ఉంటుంది, అంటే వాష్ ఏరియా. వాషింగ్ మిషన్ అది ఇక్కడే పెట్టుకోవచ్చు. ఫ్లాట్ అనేది చాలా స్పేసెస్గా ఉంటుందండి. ఇదంతా డైనింగ్ ఏరియా వస్తుంది. ఇక్కడ ఇది గెస్ట్ బెడ్రూమ్, థర్డ్ బెడ్రూమ్. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇది కామన్ వాష్రూమ్ వస్తుంది. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి. ఫ్లాట్ అనేది చాలా స్పేషియస్గా ఉంటుంది. మీకు నెక్స్ట్ ఇంటీరియర్ చేసిన ఫ్లాట్ కూడా చూపిస్తాను. మనకి ప్రజెంట్ సేల్కుంది అయితే ఈ సెకండ్ ఫ్లోర్లోనే ఉంది, నార్త్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి. ఇక్కడ వచ్చేసరికి బాల్కనీ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా బాల్కనీ. చూస్తారు కదా, ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఫుల్గా మొత్తం ఫ్లాట్ అని చూపించాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంటీరియర్ చేసిన ఫ్లాట్ చూపిస్తాను. ఇప్పుడు మనం నార్త్ ఫేసింగ్ ఫ్లాట్లో ఉన్నాము. ఈ ఫ్లాట్లో వచ్చేసరికి కంప్లీట్గా ఇంటీరియర్ చేసిందనమాట. మీకు ఇంటీరియర్ చేసిన ఫ్లాట్ మోడల్ ఫ్లాట్ కింద చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్. ఇది కిచెను. ఇక్కడ వచ్చేసరికి యూటిలిటీ వాష్ ఏరియా వస్తుంది. ఇదంతా డైనింగ్ ఏరియా, అక్కడ హాలు. ఇది వచ్చేసరికి బాల్కనీ. ఇక్కడ వచ్చి కామన్ వాష్రూమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి ఉంటుంది. ఇందులో మనకు అవైలబిలిటీ వచ్చేసరికి ప్రజెంట్ ఇప్పటికైతే ఓన్లీ 3 ఫ్లాట్సే ఉన్నాయి. ఆల్రెడీ ఈ వీక్లో సైట్ విజిట్స్ అయిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో మీరు వీడియో చూసి నెక్స్ట్ వీకెండ్కి వచ్చేసరికి కొన్ని బుక్ అయిపోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడైతే మనకి సెకండ్ ఫ్లోర్లో 2 ఫ్లాట్స్, 5th ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి. అంటే ఈస్ట్ ఫేసింగ్ 2, నార్త్ ఫేసింగ్లో 1. మీకు ఇంటీరియర్ చేయించుకున్న తర్వాత ఫ్లాట్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇది మోడల్ ఫ్లాట్ కింద చూపించడం జరుగుతుంది. ఈ ఫ్లాట్ అయితే సేల్కి లేదు. మన కింద చూపించిన ఇంటీరియర్ లేని ఫ్లాట్ మాత్రం మన సేల్కి అనేది ఉంది.
ఇప్పుడు మీరు ఫ్లాట్ మొత్తం చూసారు కదా, మీకు ఇప్పుడు మీకు పైన టెర్రస్ కూడా చూపిస్తారండి. ఇప్పుడు మనం పైన టెర్రస్కి వచ్చాము. ఈ బిల్డింగ్లో వచ్చేసరికి ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ అండి, రేర్ అప్రూవ్డ్ కూడా. దీనికి ఆల్రెడీ ఓసీ కూడా రిసీవ్డ్ అయింది. మనం పైన టెర్రస్ మీద ఉన్నాం చూడండి. ఒక ఫ్లాట్ సైజు ఇంత ఉంటుంది, అది ఈస్ట్ ఫేసింగ్. ఇది వచ్చేసరికి ఇదంతా కూడా నార్త్ ఫేసింగ్ది. మీకు ఇక్కడ పైన వాటర్ ట్యాంక్కి ఇలా ఇవ్వడం జరుగుతుంది. సో ఏదైనా ఫంక్షన్ అట్లా కావాలని కూడా చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది ఇక్కడ. బర్త్డే ఫంక్షన్లు ఇలా చిన్న చిన్న ఉన్నా కూడా ఇక్కడ చేసుకోవచ్చు మంచిగా. చుట్టూ వ్యూ చూడండి, చాలా ఎక్సలెంట్ ఉంటుంది, మంచి ప్రైమ్ లొకేషన్ ఉంది. ఇది లొకేషన్ ఎక్కడ అంటే బండ్లగూడ జాగిర్, తిరుమల గార్డెన్, బండ్లగూడ జాగిర్, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 18, అప్పా జంక్షన్కి కేవలం 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. చూసారు కదా, గ్రౌండ్ నుంచి మీకు పైన టెర్రస్ వరకు ఫ్లాట్ మొత్తం చూపించాను. సో ఇందులో వచ్చేసరికి అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది. ఇది కాకపోయినా మన దగ్గర ఇంకా వేరే కూడా 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయి. ఇంకో 2 బిల్డింగ్స్ 1450 SFT అండ్ 1610 SFTలో. మీకు అది కూడా ప్రైస్ రేంజ్ రీజనబుల్లోనే ఉంటుంది. కానీ ఈ ప్రాజెక్ట్లో ఇదైతే మాత్రం హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్ తోటి ఆల్రెడీ ఓసీ రిసీవ్డ్ అని కూడా అయింది. మీకు దీంట్లో చాలా బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నాము. ఈ ప్రైస్లో ఈ ఏరియాలో ఇంకా లేదండి ఫ్లాట్. ఇక మీద నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆల్రెడీ ప్రజెంట్ మెటీరియల్ కాస్ట్ పెరిగినాయి. మీరు నెక్స్ట్ ఇంకో 3 months 6 months తీసుకుందాం అనుకుంటే అప్పుడు ఒక 10 lakhs అనేది ప్రైస్ పెరగడం జరుగుతుంది. సో మీరు ఎవరైనా ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటే ఇమీడియట్గా ఇప్పుడే తీసుకోండి. ఇప్పుడైతే చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. కాకపోతే డిస్క్రిప్షన్లోనే వాట్సాప్ లింక్ ఉంటుంది నాది. ఆ వాట్సాప్ లింక్ మీద క్లిక్ చేసి మీరు మెసేజ్ పెట్టండి చాలు, నాకు డీటెయిల్స్ సెండ్ చేయమని మెసేజ్ పెట్టండి. మీకు నేను అన్ని డీటెయిల్స్ వాట్సాప్ చేస్తాను. మీరు వన్స్ ఒక్కసారి సైట్ విజిట్ చేసి తీసుకోవచ్చు. మీరు సైట్ విజిట్ చేసినందుకు కానీ మీరు మా దగ్గర తీసుకున్నా కానీ మీకు ఎటువంటి ఛార్జెస్ లేదు, మీకు డైరెక్టే ఉంటుంది, నో కమిషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.